మహాకాశాలు దాటిన లోకంలో ఆయన ఎప్పుడు మనం కావాలని కోరుకుంటూ, రావాలని కోరుకుంటూ, అందరూ రావాలని కోరుకుంటూ, ఒక్కడు కూడా అనంతకాలపు శిక్షలోకి వెళ్ళకూడదు, ఒక్క నా బిడ్డ కూడా నాశనానికి పోకూడదు అని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఎవడును నశింపవలనని కోరుకోకుండా అందరూ మారు మనసు పొంది నా దగ్గరికి రావాలి, అందరూ నా పిల్లలందరూ నా దగ్గరికి రావాలి, తరతరాలకు నా పిల్లలకు నేనే నివాస స్థలం కావాలి, తరతరాలకు నా పిల్లలకు కన్నీరు లేకుండా, కష్టాలు రాకుండా, రోగాలనేవి లేకుండా, నిత్యము అమరత్వంతో, నిత్య యవ్వనంతో జీవించాలి నా పిల్లల దగ్గర. ఎవరు నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. మనసు మార్చుకుండర్రా ప్లీజ్ అంటున్నాడు ఆయన. పిల్లలారా, మనసు మార్చుకుండర్రా, మనసు మార్చుకోండి, మీరు నాకు కావాలి. అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు. ఒక్కడు కూడా నశించిపోకూడదు. నశించిపోవటం అంటే నిత్యాగ్నిదండ, అనంతకాలపు శిక్ష. అందుకే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోకండి. ఒకవేళ మీరు కూర్చుకున్నారు అనుకోండి, ఏమవుద్ది? ఇక్కడ చిమ్మిట తినివేస్తుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నము వేస్తారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఆ ధనము కూర్చుకోవటానికి భూమి మీద మీరు చేసేదే పుణ్యకార్యం అన్నాడు దాన్ని. పరలోకమందు ధనము కూర్చుకోవాలి. ఇక్కడి నుంచి మనం అమెరికా వెళ్ళాం అనుకోండి, మన దగ్గరకు 2 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి. మరి అమెరికా ఉట్టి చేతులతో వెళ్తామా? చూడడానికి వెళ్ళేటప్పుడు అమెరికా వెళ్ళాలంటే 2 లక్షల రూపాయలు ఇండియన్ మనీ, ఇండియన్ కరెన్సీ. అవన్నీ మనం ఫ్లైట్ ఎక్కే ముందు చాలా కౌంటర్లు ఉంటాయి, బ్యాంక్ కౌంటర్లు ఉంటాయి. ఫారెన్ ఎక్స్చేంజ్, ధనము మార్చబడను విదేశాలు పోయేవాళ్ళకి. అప్పుడు మనం 2 లక్షల రూపాయలు మన ఇండియా మనీ మన వాళ్ళకి ఇస్తే, 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఇస్తే, డాలర్స్ అమెరికాలో ఏదైతే చెల్లుబాటు అవుతుందో ఆ అమెరికా వారి ధనం, డబ్బు, కరెన్సీగా ఈ 2 లక్షల్లో మార్చేసి డాలర్ రూపంలో ఇస్తారు. అమెరికాలో దిగిన తర్వాత మీరు ఏదో 100 రూపాయల నోటు తీసి కాఫీ అంటే చల్లదంటారు వాళ్ళు. భూమి మీద ఇవన్నీ మీకు తెలుసు. మరి అమెరికా వెళ్ళాలనుకుంటే అక్కడికి రమ్మని నీకు అనుమతి ఇచ్చే ఒక కుటుంబం, ఒక మేనేజ్మెంటు, ఒక గవర్నమెంట్ నీకు ఒక పత్రాన్ని ఇవ్వాలి. అదే వీసా అంటారు దాన్ని. వాళ్ళు రమ్మన్నారని నువ్వు వెళ్ళిపోవడానికి ఈ దేశం కూడా నీకు ఒక పాస్పోర్ట్ ఇవ్వాలి. వెళ్ళొచ్చు, భారతదేశం వెళ్ళొచ్చు అనాలి, అమెరికా దేశం రావచ్చు అనాలి. అలా అని పంపేయగానే ఎక్కడికి వెళ్ళి పడిపోతావు? పిలవగానే ఎక్కడికి బయలుదేరిపోతావు? డబ్బు కావాలి, విమాన ప్రయాణం చెయ్యాలి. ఒక దేశము నుండి మరొక దేశానికి వెళ్ళటానికి మనిషికి ఇంత ఇబ్బంది ఉంటే పరలోకానికి ఎలా వెళ్తావు? అనంతకాల ఆనందాన్ని ఎలా పొందాలనుకుంటున్నావు? భూమి మీద చాలా డబ్బు సంపాదించుకున్నాడు. ధనవంతులు అంటారు వీళ్ళని. నేటికి 3500 సంవత్సరాల నాటి చరిత్ర. లాజరు ధనవంతుడు కథ అని మీరు ఎప్పుడు చెప్పకండి. యథార్థ గాథ. యథార్థ గాథలని కథలు సినిమా తీస్తున్న ఈ రోజులు ఇవి. గుర్తునే యథార్థ గాథలు కావు. కానీ నేటికి 3500 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న ఈ ధనవంతుడి కాలంలోనే లాజరు గారు ఉండేవారు. ఆయన చనిపోయాడు. లాజరు అప్పటికి చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి దేవుని అబ్రహాము రొమ్మను కూర్చోబెట్టారు. ధనవంతుడు చనిపోయాడు. అప్పుడు అబ్రహాము నోట వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? కుమారుడా, లోకాసువార్త 16వ అధ్యాయము 25వ వచనం, కుమారుడా నువ్వు అబ్రహాము కుమారుడివే. యు ఆర్ ఆల్సో సన్ ఆఫ్ అబ్రహాం. కానీ నీ ధనం నీ మత్తు, నీ బంధువులు నీ మత్తు, నీ వాళ్ళు నీకు మత్తు, నీ అధికారం నీకు మత్తు, నీ అహంకారం నీకు మత్తు, నీ విద్య నీకు మత్తు, నీ పదవి నీకు మత్తు. ఈ మత్తులో మునిగిపోయేవయ్యా నువ్వు. నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు. భూమి మీద 60-70 ఏళ్ల సుఖం కోసం ఆరాటపడిన నీవు, పాపపుణ్యాల పరిస్థితులు తెలియని నీవు అనంతకాలపు శిక్షణలోకి వచ్చేసావు నువ్వు. ఇప్పుడు నేను కాదు కదా,
కన్న తండ్రి కూడా ఏమీ చేయలేడు. నేనేం చేశానో తెలుసా? నీలాగా ధనవంతుడైపోయి పాలస్తీనా దేశం అంతా నాకు ఇచ్చినా అక్కడ నేను టెంట్ వేసుకున్నానయ్యా. టెంట్. నువ్వు ప్యాలెస్ కట్టించుకున్నావు ఈజిప్ట్లో. నువ్వు ఈజిప్ట్ దేశంలో ప్యాలెస్ కట్టించుకున్నావు. ఏమంటే ఈజిప్ట్లో ఎక్కువ డబ్బు, ఈ బంగారం, 4 రాసులు, వజ్ర వైడూర్యాలు సంపాదించుకునేవారండి. ఈ ఈజిప్షియన్స్ వాళ్ళ యొక్క గాథల్లో ఏముంటాయంటే, భూమి మీద ఉన్న ఈ జీవిత కాలంలో మీరు వచ్చే జీవిత కాలానికి, వచ్చే చనిపోయిన తర్వాత లేచే వచ్చే కాలానికి ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ఇప్పుడు దాచుకో అన్నందుకే పిరమిడ్స్ కట్టారు. తెలుసు కదా మీకు? పిరమిడ్స్ ప్రపంచ వింతల్లో ఒక వింత. ఈ పిరమిడ్స్ నైపుణ్యం, ఈ పిరమిడ్స్ ఎందుకు కట్టబడ్డాయో తెలుసా? ఈజిప్ట్ దేశాన్ని ఏలో ఎందరో రాజులు వాళ్ళు సంపాదించిన రత్న మణిమాణిక్యాలు అన్నిటినీ కూడా వాళ్ళ శవంతో పాటు, వాళ్ళ కుటుంబాల శవాలతో పాటు పాతి పెట్టబడి భయంకరమైన కట్టుదిట్టమైనటువంటి పిరమిడ్ని కట్టారు. ఎందుకట? మరి ఇప్పుడు సంపాదించిన డబ్బుతోనే కదా వచ్చే జన్మలో మనం అనుభవించాలి. అదేంట మూర్ఖుల నమ్మకం. దిస్ ఇస్ ది ఈజిప్షియన్ ఫిలాసఫీ. ఇలాగెంతమంది అమాయకులు ఉన్నారండి. ఒక అమాయకుడైన షాజహాన్ తన భార్య మీద ఉన్న మోజు, మమకారం, ప్రేమ పిచ్చిగా మారిపోయింది. రాజ్యాన్ని, మొఘలు సామ్రాజ్యాన్ని, మొఘల పరిపాలన నిర్లక్ష్యం చేసుకున్నాడు. ప్రజలు భారతదేశంలో ఎలా బతుకుతున్నారో పట్టించుకోవడం మానేశాడు. చచ్చిపోయిన భార్య గురించి శవం దగ్గర పడుకొని ఏడుస్తున్నాడు. అందుకే తాజ్మహల్ నిర్మాణం అయింది. ఇదొక వింత. పనికిరానివన్నీ వింతలు వచ్చేసాయండి. ఏనా వింతలు? నీ జీవితం ఒక్కసారి తొంగి చూస్తే వింత కాదు, అంధకారం. వాళ్ళంతా నీకు ముందు పుట్టిన పరమ పిచ్చోళ్ళు, మూర్ఖులకు ఈ సమాజం, మూర్ఖులకు ఈ మనుష్యులు, అజ్ఞానంతో కూడుకున్న ఈ లోకంలో ఉన్న సందర్భాలను బట్టి మీరు నడవకూడదు. మీ జీవితాలని నడిపించకూడదు. 66 పుస్తకాలతో వ్రాయబడిన మహాజ్ఞాన గ్రంథం ఏ రహస్యం దాచిపెట్టలేదండి. మనకు దేవుడు చూపించాడు, వెలిగించాడు. దీనికోసం మనం బ్రతకాలరా. ఆ లోకం కోసం వెళదాం. వచ్చే లోకం గురించి, వచ్చే జన్మ గురించి తమ నిధినిక్షేపాలన్నీ పిరమిడ్స్లో దోచుకున్న ఈజిప్షియన్ లాంటి వాడు కాదండి. కాకూడదు మనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మిట తుప్పును తినివేయును అని దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి. మరి పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలండి? విదేశాలు వెళ్ళే ముందు, విమానం ఎక్కే ముందు నీ ఈ దేశం డబ్బు ఎలాగైతే మార్చుకుంటున్నావో, ఈ లోకం నుండి నువ్వు నిత్యము ఆనందించే అనంత లోకానికి, అనంత కాలంలో ఆనందపడ్డానికి వెళ్ళే నీవు పుణ్యకార్యాలు ఈ జీవితంలో జీవించినంత కాలం దేవుని కార్యక్రమాలంటూ ఏ ఉన్నాయో వాటికే నీ బంగారం ఇచ్చేయి, నీ డబ్బు ఇచ్చేయి, నీ ఆస్తి ఇచ్చేయి. ప్రారంభ సంఘాన్ని మీరు ఆలోచిస్తే, బర్నబా మిగులు భూమి గలవాడై ఉండి తన భూమిని అమ్మి ఆ వెలంతా తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారని ఉంది. అబ్రహాము ఈ లోకం తనకు స్థిరమైంది కాదని గుడారాలు కట్టుకుని పాలస్తీనా దేశంలో సారవంతమైన నేలకు రారాజుగా ఉన్న అబ్రహాము గుడారాలలో ఉండి పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడని చదువుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించండి. అంటే దేవుని వాక్యము చెప్పనీయకుండా బంధింపబడిన వారు ఖైదులో ఉన్నవారంటే. సాతాను వాళ్ళని బంధించింది, దేవుని వాక్యం వినకుండా బంధించింది. ఖైదులో ఉన్న వారిని కరుణించండి అంటే సెంట్రల్ జైలుగా నడిపోగలరు. దేవుని వాక్యం అందకుండా చెరలో ఉంచింది సాతాను జనాన్ని. ఆ చెర తీసేయాలి. వాళ్ళకి పాపం అనే బంధువు నుండి వాళ్ళని విడిపించాలి. యేసు రక్తం వల్ల జరుగుతున్న రక్షణ కార్యక్రమాన్ని వివరించాలి. మీకు మరి శ్రేష్టమైన స్థిరమైనది సాస్యమును ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకోండి భూమి మీద. ఎందుకంటే ఇది మీది కాదు. ఒకవేళ నువ్వు వదిలేసినా ఎవడు కూడా తీసేసుకుంటాడు అది. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు అనంత లోకములో అనంతకాల జీవితం ఆనందమయంగా మారిపోతుంది మీ తండ్రితో. కాలం చాలా తక్కువ. కాలము కొంచెము నిద్ర మేలుకొని వేళవాలి. పాపం అనగా పుణ్యం అనగా తెలియని అమాయక జనం ఈరోజు ఎలా వెంపర్లాడి చెడిపోతున్నారో మీకు తెలుసు. క్రైస్తవులుగా మీరు మాత్రం ప్రతి పైసా మీ కళ్ళ ముందు దేవునికి అది ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా మీరు చూడాలి. అనవసరంగా మీరు డబ్బులు ఇచ్చేసి
పర్వాలేదు దేవునికి ఇచ్చేసాను నువ్వు అనుకుంటే సరిపోదు. ఆ డబ్బు దేవుని కొరకు ఉపయోగపడుతుందా లేదా అని మీ 2 కళ్ళతో మీరు సాక్ష్యంగా ఉండాలి. అదే దేవుని కొరకు ఉపయోగపడేది. దానికే 100 ఫలిస్తారు. మీరు అక్కడ అన్నాడు 100 ఫలిస్తారు. మరిచిపోలేదు నిన్ను యేసుతో గుర్తు చేశాడుగా, నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేసావని, తన మాట విన్నావని, నీ కష్టమిచ్చావని, నువ్వు శ్రమలు పడ్డావని, నీవు చేసావని, అది తనకు చేసావని, నీ కష్టమిచ్చావని, నీ కొరకి రాశాడుగా.